ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టు బల్మూరు మండలంలోని అనంతవరం, మైలారం, బల్మూరు మండలవారుజాము నుంచే కొంతమంది రైతులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంపై బల్మూరు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కోసం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని ముందస్తుగా అధికారులు చెప్పడంతో ఎవరైతే భూసేకరణకు సంబంధించి సహకరించారో అవగాహన సదస్సులో నిలదీస్తారో వాళ్ళందరినీ గుర్తించి ఉదయాన్నే పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు వెళ్లి రైతులతో మాట్లాడతామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు కలవనీయలేదు. ఫోటోలు, వీడియోలు సైతం తీసినవి కూడా డిలీట్ చేయించినటువంటి పరిస్థితి. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరు కూడా అక్కడ లోపలికి వెళ్ళడానికి ప్రవేశం లేదు, ఫోటోలు తీయడానికి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. బల్మూరు మండల కేంద్రంలో భూసేకరణ రైతు అవగాహన సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ రైతులు అక్కడికి వెళ్ళలేదు. మా తోటి రైతులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళను బేషరతుగా ఇక్కడికి తీసుకొస్తేనే భూసేకరణ అవగాహన సదస్సులో హాజరవుతామని చెప్పేసి అంబేద్కర్ చౌరస్తా వద్ద బల్మూరు మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి రైతులంతా కూడా పెద్ద ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులకు ఇటు రైతులకు కొంత వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు అవగాహన సదస్సు సమావేశానికి స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణతో పాటు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హాజరై మీటింగ్ ప్రారంభించినప్పటికీ రైతులంతా కూడా మీటింగ్ లో ఏర్పాటు చేసినటువంటి కుర్చీల పైన ఎవరు కూర్చోకుండా పక్కన కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే భూములు అయితే ఇవ్వనేమో, మాకు ప్రాజెక్టు వద్దు, మా భూములు మాకే ముద్దు అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే భూములను సెంటు భూమి కూడా పోనివ్వమని చెప్పేసి ఇప్పుడు భూములు ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసి దీనంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా రైతులు ముక్త కంఠంతో నినదించడంతో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్కు వాళ్ళు వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్ని సదస్సులు పెట్టినా మా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నక్సలైట్లు ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నక్సలైట్లను అంతఃపొందించడమే లక్ష్యంగా వాళ్ళను ఎన్కౌంటర్లు చేస్తుండడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు కార్యవర్గ రాష్ట్ర సభ్యుడు సాగర్తో పాటు జిల్లా నాయకులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేయడంతో పాటు ప్రస్తుతం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడంతో ధాన్యమంతా కూడా తడిసిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వరి ధాన్యం వేగవంతంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా సిపిఎం నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తామని చెప్పేసి వస్తా ఉన్నాడు కానీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకొచ్చాడన్నదే ముఖ్యమని, ఎన్నిసార్లు వెళ్ళాడన్నది ముఖ్యం కాదని చెప్పేసి పాలమూరు బిడ్డ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రజల పక్షాన అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా జాన్ వెస్లీతో పాటు సాగర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మీడియా సమావేశంలో జిల్లాకు సంబంధించినటువంటి సిపిఎం నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.